విశాఖలోని రుషికొండ బీచ్కు అంతర్జాతీయ గుర్తింపైన బ్లూ ఫాగ్ హోదా రద్దయింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంతో పోటీ మధ్య ఈ బీచ్కు బ్లూ ఫాగ్ హోదా సాధించింది. ఈ హోదా అంటే అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తారు. బీచ్ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఇప్పుడు రుషికొండకు ఉన్న హోదా రద్దయింది. ఇంతకీ కూటమి పాలనలో బ్లూ ఫాగ్ హోదా రద్దు కావడానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. ఏపీలోని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల కోసం ప్రత్యేకించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుండగా ఇతర పాలనా వ్యవస్థలు కూడా పడకేస్తున్నాయి. రాష్ట్రానికి ఉన్న గౌరవం, హోదా కూడా మంట కలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోని పరిశుభ్రమైన బీచ్లకు ప్రఖ్యాత అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఇచ్చే బ్లూ ఫాగ్ గుర్తింపును రుషికొండ బీచ్ కోల్పోయింది. 2020లో అనేక రాష్ట్రాలతో పోటీపడి ఏపీలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖలోని భీమిలి బీచ్కు బ్లూ ఫాగ్ హోదా తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా 4 ఏళ్ల పాటు ఆ హోదాను నిలబెట్టింది. కానీ కూటమి పాలన ప్రారంభమైన తొలి ఏడాదిలోనే బీచ్ నిర్వహణ గాడి తప్పి సుందరమైన బీచ్ వరస్ట్ గా మారిపోవడంతో బ్లూ ఫాగ్ హోదా రద్దయింది. డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ ఇచ్చే బ్లూ ఫాగ్ హోదా అంటే అంతర్జాతీయ టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. బీచ్ నిర్వహణలో పాటించే వివిధ ప్రమాణాల ఆధారంగా బ్లూ ఫాగ్ హోదా లభిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక బీచ్ నిర్వహణను గాలికి వదిలేసింది. బ్లూ ఫాగ్ హోదా ఉందని తెలిసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేక చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆగ్రహించిన పర్యాటకులు ఎఫ్ఈఈ సంస్థకు ఫిర్యాదు చేశారు. రుషికొండ బీచ్ కు వచ్చి చూసిన డెన్మార్క్ సంస్థ ప్రతినిధులు చెత్తా చెదారంతో కూడిన దుర్గంధభరితమైన అక్కడి పరిసరాలు, టాయిలెట్స్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వెంటనే బ్లూ ఫాగ్ హోదాను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. బీచ్ కు వస్తున్న ఇతర రాష్ట్రాల పర్యాటకులు ఇక్కడి పరిస్థితి చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను ఓల్డ్ సిటీ దూద్బాలి నుంచి వచ్చిన. ఇక్కడ బ్రీచ్కి వచ్చినాము. ఇక్కడ ఏం ఫెసిలిటీ లేదు. కానీ స్నానం చేసినాక రూమ్లు కూడా సరిగా లేవు. మాకేం ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం మంచిగా చేయాలి. బాగుంటుందని వచ్చినాము. మేము మా పిల్లలతో వచ్చినాము. అందరం కలిసి టీము 20 మెంబర్స్ వచ్చినాము. కాకపోతే ఇక్కడ ఏం ఫెసిలిటీ లేదు. రుషికొండ ప్రాంతంలో సాగర తీరానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేశంలోని 12 బ్లూ ఫాగ్ బీచ్ల్లో రుషికొండ ఒకటి. అంతర్జాతీయ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి రుషికొండ పరిసరాల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రత్యేకతలు, నిర్వహణ చూసి డెన్మార్క్ నుంచి వచ్చిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫాగ్ పరిధిలోకి తీసుకొచ్చింది. బ్లూ ఫాగ్ హోదా ఉన్న బీచ్లలో పర్యాటకుల సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఉంటుంది. టాయిలెట్స్ నిర్వహణ, బట్టలు మార్చుకోవడానికి గదులు, ఇసుకలో చెత్తా చెదారం లేకుండా చూడాలనేది నిబంధన. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రుషికొండ బీచ్ లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. టాయిలెట్స్ నిర్వహణ గాలికి వదిలేశారు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేకపోగా ఇందుకోసం పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో ఆశ్చర్యపోవడం వారి వంతవుతోంది. ఎంతో అందమైన తీరం ఉన్న రుషికొండకు బ్లూ ఫాగ్ హోదా ఉపసంహరణ జరిగిందని తెలిసిన తరువాత ప్రకృతి, పర్యాటక ప్రేమికులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.